పరిశుద్ధాత్మను సంచరిస్తూ ఉండగా ఆయన అభిషేకం, తైలాభిషేకాన్ని, తన మహిమ, తన కృప, కాంతిని సమయములో పొందుకుందాం. ఏంటి నా ఎముకలన్నీ దేవాదేవుని ఆరాధిస్తూ దేవాదేవుని మహిమపరుస్తూ ఉండగా తన కృప, తన సన్నిధి, తన మహిమ, తన తేజస్సుని సమయములో పొందుకొని మనమందరము ఆయన బిడ్డలుగానే సాక్షిగా, ఆయన రాయభారిగా ఈ సమయంలో మన ముందు కొనసాగుదు. దేవా నీకు స్తోత్రాలు. ఓ పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు. మా మధ్యన సంతరిస్తున్న దేవా నీకే కృతజ్ఞతలు, వందనాలు దేవా అని దేవునికి ఎంతగానో వందనాలు చెబుచ్చు. దేవా దేవునికి వేల వేల కోట్ల స్తుతులు చెల్లిస్తూ ఆయన కృప, ఆనందము, ఆదరణ, తన సమాధానం, తన వెలుగు, తన ప్రత్యక్షత, తన కాపుదలని సమయములో మనం పొందు దేవుని యొక్క సన్నిధిలో మనమందరము అణిగిమణిగి జీవిస్తూ దేవునికి మనము లోబడి ఆయన ఇచ్చే ఉన్నతమైన తన అభిషేకం, ఉన్నతమైన అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. యేసయ్య గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని ఈ పరిశుద్ధ దినం వరకు బహుగా కాచి కాపాడిన దేవా నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభువా నీ మందిరంలో చేరి నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు వింటారని ప్రార్థిస్తున్నాం నాయన. యేసయ్య ఇక్కడికి చేరి వచ్చిన అందరి పట్ల మేము ప్రార్థిస్తున్నాం నాయన. యేసయ్య ఇంతవరకు నిన్ను పాటలతో ఆరాధించాం, సంగీతంతో గణపరిచాం నా దేవా. యేసయ్య ఇప్పుడు వాక్యంలోకి వెలుచుండగా అయ్యగారిని శిలువ చాటున మరుగుపరుచుకొని ఆయన నోటి బూరగా మీరుండి మాతో మాట్లాడతారని, మాకు శ్రేష్టమైన వర్తమానం అందిస్తారని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దైవ జనాంగమా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, అతి శ్రేష్టమైన సమయాన్ని, జీవితమును, దినమును అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారా? చెప్పడం బాగున్నారా? ఓకే. మనందరినీ కూడా బాగుగా ఉంచిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. ఓకే. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శ్రేష్ఠుడు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? శ్రేష్ఠుడు. అందరు చెప్పాలి. ఏ అంశంపై ధ్యానించబోతున్నాం? శ్రేష్ఠుడు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, ఎవరు శ్రేష్ఠుడు, ఎవరు శ్రేష్టమైన వారు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వేళలో మనకు తెలియచేస్తూ ఉండగా మనమందరము విని విడిచిపెట్టక దేవుడు తెలియచేసిన వాటి ప్రకారముగా మన జీవితమును కొనసాగించువారముగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, దేవాతి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా, తన వాక్యం ద్వారా దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉండగా మనము వాటిని వినాలి, వాటి ప్రకారముగా జీవించువారముగా ఉండాలి. కనుక నీ జీవితములో, మన జీవితములో మనమందరము కోరుకుంటాం శ్రేష్ఠులుగా మనం ఉండాలని, శ్రేష్టమైన వారుగా జీవించాలని, ప్రత్యేకించబడిన వారుగా జీవించాలని, ప్రత్యేకించబడిన బిడలుగా బ్రతకాలని మనమందరము ఆశిస్తూ ఉంటాం, కోరుకుంటాం. మన ఆశ మేరకు, మన కోరిక నెరవేరాలి అంటే మనం ఏమి కలిగి ఉండాలో, ఎలా ఉంటే మనము శ్రేష్ఠులుగా ఉంటామో, ఎలా జీవిస్తే శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటామో ఈ సమయంలో దేవుడు మనకు తెలియజేయబోతూ ఉన్నాడు. చూడండి, శ్రేష్ఠుడు మొట్టమొదటి చూడండి, దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఎవరంట శ్రేష్ఠుడు? అందరు చెప్పాలి. ఎవరంట? దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. కనుక ఎవరైతే దీర్ఘశాంతము గలవారుగా ఉంటారో వారే శ్రేష్ఠుడు అని దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడా శ్రేష్ఠులముగా ఉండాలి అంటే,
నీవు ఒక శ్రేష్ఠుడుగా, శ్రేష్ఠురాలుగా నువ్వు జీవించాలి అంటే నీలో నాలో ఉండాలి దీర్ఘశాంతం అనేది ఉండాలి. ఎప్పుడైతే మనలో దీర్ఘశాంతం అనేది ఉంటుందో అప్పుడే మనము శ్రేష్ఠులము, అప్పుడే మనము శ్రేష్ఠురాన్లమని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. నీలో దీర్ఘశాంతం అనేది లేకపోతే, నీ జీవితంలో దీర్ఘశాంతం అనేది కనబడకపోతే, నీలో దీర్ఘశాంతం అనేది కనుమరుగైపోతే మన ఎప్పుడుకు ఎన్నటెన్నటికి మనము శ్రేష్ఠులముగా ఉండలేము. మనము శ్రేష్ఠులుగా మనం ఉండాలి, మనము శ్రేష్ఠులుగా కనబడాలి, శ్రేష్ఠులుగా మనము నిరూపించుకోవాలి అంటే ఖచ్చితముగా మనమందరము దీర్ఘశాంతము గల వారముగా ఉండాలి. అందుకే చదవబడిన వాక్య భాగం చదవండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. చూడండి, ఎవరు శ్రేష్ఠుడంట? దీర్ఘశాంతము గలవాడే శ్రేష్ఠుడు. కానీ పరాక్రమశాలి శ్రేష్ఠుడండి కాదు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు మాత్రమే శ్రేష్ఠుడు. చాలా మంది అనుకుంటారు పరాక్రమశాలి శ్రేష్ఠుడేమో అనుకుంటారు. అలాగే సంఘములో, సమాజములో నేను పరాక్రమశాలిని అని చాలా మంది కాలర్లు ఎగరేస్తూ ఉంటారు. నేను సంఘములో బలవంతుడను అని చాలా మంది విర్రవీగుతూ ఉంటారు. సమాజములో నన్ను మించిన వాడు ఎవడు లేడు అని ఎంతగానో వారు గర్విస్తూ ఉంటారు. అలా గర్వించువారు నేను పరాక్రమశాలిని, నేను బలవంతుడను, నేను శక్తివంతుడను, అన్నిటిలో అన్ని కలిగిన వాడను అనుకొని జీవించేవాడు ఎప్పటికీ కూడా శ్రేష్ఠుడుగా పిలువబడడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు మాత్రమే శ్రేష్ఠుడు. నువ్వెంత పరాక్రమశాలివైనా, నువ్వెంత బలాఢ్యుడవైనా, ఎంత ఉన్నతమైన ఆస్తి నీకున్నా, ఉన్నతమైన అధికారము నీకున్నా, ఉన్నతమైన స్థితి నీకున్నా, నువ్వు శ్రేష్ఠుడవు కానే కాదు. నీలో దీర్ఘశాంతం అనేది ఎప్పుడైతే ఉంటుందో వారు మాత్రమే శ్రేష్ఠులని మనము తెలుసుకోవాలి. అందుకే అలాంటి శ్రేష్టమైన దీవెన మనకు రావాలి. మనము శ్రేష్టమైన వారుగా పిలబడాలి అంటే ఆ దేవాతి దేవుని ద్వారా దీర్ఘశాంతము మనము పొందాలి. ఎందుకంటే మన దేవుడు దీర్ఘశాంతము గలవాడుగా ఉన్నాడు. అందుకే వాక్య భాగములు చూడండి. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు. చూడండి, మన దేవుడు ఏమై ఉన్నాడంట? దయాదాక్షిణ్యము గలవాడు. ఏమై ఉన్నాడంటమ్మా? దయాదాక్షిణ్యము గలవాడు. ఈ లోకములో ఎక్కడైనా దయాదాక్షిణ్యము గలవారు ఉన్నారా అంటే ఎక్కడా లేరు. ఏ ప్రదేశముకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ విదేశాలకు వెళ్ళినా ఎవరు కూడా దయాదాక్షిణ్యము గలవారు మనకు కనబడరు. మన దేవుడు మాత్రమే దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు. ఎలాంటి వాడంటామా? మన దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన దీర్ఘశాంతుడు గనక ఆయన బిడలుగా పిలబడుతున్న మనం ఆయనను అడిగి, దేవా నీ దీర్ఘశాంతం నాకు అనుగ్రహించు, నీ దీర్ఘశాంతము నాకు దయచేయి, నీ దీర్ఘశాంతాన్ని నాకు అనుగ్రహించు. ఇంతవరకు దీర్ఘశాంతము లేక, శాంతి లేక, సమాధానము లేక నేను జీవించాను.
ఇక నుంచి అలా జీవించడానికి నేను ఇష్టపడము లేదు దేవా. నేను దీర్ఘశాంతం పొందాలని ఆశిస్తున్నాను గనక నీ యొక్క దీర్ఘశాంతం నాకు అందించని అడిగితే ఆయన దీర్ఘశాంతం అందిస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతం అందించగా ఆయన దీర్ఘశాంతాన్ని మనము చేత పట్టుకొని ఆ దీర్ఘశాంతాన్ని మనలో ఉంచుకుంటే చాలు, మనమందరము శ్రేష్ఠులుగా ఉంటాము, శ్రేష్టమైన ఈవిని పొందుకుంటాము, శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము, శ్రేష్ఠకరమైన దీవెన మనం పొందుతాము, శ్రేష్ఠకరమైన తన కృపా వరములను మనము పొందుతామని మనము తెలుసుకొని బ్రతుకు వారముగా ఉండాలి. తర్వాత అంటాడు కృపాతిశయము గలవాడు. మన దేవుడు ఆయన ఎంతో ఎంతో కృపాతిశయము గలవాడుగా ఉన్నాడు. ఆయన కృపాతిశయము గలవాడు గనక ఆయన కృపాతిశయమును మనమందరము పొందుకొని వాటిని మనము అనుభవించుచు వాటిని మనము పొంది తృప్తి పొంది జీవించాలి. ఇంతవరకు నీ జీవితంలో తృప్తి అనేది లేదేమో, తృప్తి లేని బ్రతుకు వ్యర్థము గనక ఈరోజు ప్రభు ద్వారా మనం తృప్తి పొందుకోవాలి. ప్రభు ద్వారా పరిపూర్ణతను పొందాలి, ప్రభు ద్వారా సంపూర్ణతను పొందాలి, ప్రభు ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యం మనమందరము పొందుకొని ఇంతవరకు నువ్వు శ్రేష్ఠుడుగా కనబడలేక ఉన్నావేమో, సమాజములో ఎవరిని శ్రేష్ఠులుగా చూడలేకపోయారేమో, సమాజంలో ఎవరిని మంచివారుగా చూడలేకపోయారేమో. కానీ ఈరోజు నీలో ఉన్న క్రియలను బట్టి నిన్నందరూ శ్రేష్ఠులుగా చూస్తారు. దేవుడే నిన్ను శ్రేష్ఠులుగా చూస్తున్నప్పుడు మానవులైన వారు కూడా ఖచ్చితంగా నిన్ను శ్రేష్ఠులుగానే ప్రత్యేకించబడిన వారుగా చూస్తారని ఎరిగి మన దేవుని విడువక ఎడబాయక ఆయనను మనము అత్తుకొని జీవించు వారముగా ఉండాలి. తర్వాత రెండవ విషయం చూడండి, శ్రేష్ఠుడు ఎవరు? శ్రేష్ఠుడు అంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. చూడండి ఎవరు శ్రేష్ఠుడు అంట అండి? తన మనసును ఎవరైతే స్వాధీనపరుచుకుంటారో, తన మనసును ఎవరైతే తన అదుపులో ఉంచుకుంటారో, ఎవరైతే తన మనసును కంట్రోల్ చేసుకుంటారో వారే శ్రేష్ఠులు. కానీ నీ మనస్సు నీ ఆధీనములో ఉన్నదా? నీ మనస్సు నువ్వు స్వాధీనము చేసుకుంటున్నావా? స్వాధీనము చేసుకోలేక నీ మనస్సులోనికి ఏవేవో ప్రవేశిస్తున్నాయేమో జాగ్రత్త. నీ మనస్సు అనేది చాలా విలువైనది కనుక విలువైన నీ మనస్సును నువ్వు స్వాధీనపరుచుకుంటే నువ్వు శ్రేష్ఠుడవే, శ్రేష్ఠురాలవే. కానీ నీ మనస్సునుగా నా స్వాధీనపరుచుకొనకపోయావనుకో నీవు నేను దేవుని ఎదుట వ్యర్థమైన వారుగా మిగిలిపోతాం. నీ మనస్సు అనేది నీతోనే ఉంటే మంచిది, కానీ నీ మనస్సు ఇతర మనసులోకి చేరిందంటే నీ మనస్సు ఏమైపోతుందంటే మలినమైన మనసుగా మారిపోతూ ఉంది. నీ మనస్సులో ఏమి అనుకుంటున్నావు, ఏమి తలస్తున్నావు అనేది ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. మన మనసులో ఉన్న మాట ఎవరికి తెలియదులే, నేను ఆలోచిస్తున్న ఆలోచన నాకు మాత్రం తెలుసని లేనిపోని ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలను మానుకోవాలి. ఎందుకంటే నీ ఆలోచన, నీ తలంపులు దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. నీ ఆలోచన నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భర్త యొక్క మనస్సు భార్యకు తెలియకపోవచ్చు. హృదయములో ఏమేమి తలుస్తున్నావో కానీ దేవునికి మాత్రము పరిపూర్ణంగా తెలుస్తూ ఉంది అని జ్ఞాపకము చేసుకొని మన జీవితములో మనము నేర్చుకునవలసిన సిస్టమ్, మనము నేర్చుకునవలసిన క్రమం, మన మనస్సును మనము స్వాధీనపరుచుకుంటే చాలు,
మనము ధన్యులుగా ఉంటాము, శ్రేష్ఠులుగా ఉంటామని దైవ గ్రంథములో బహుస్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడనే సామెతల గ్రంథము చదవడిన వాక్య భాగములో 32వ వచనం చివరి లైన్లో చూద్దాం, చదువుకొని. పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. చూడండి, పట్టణమును పట్టుకొని వాని కంటే ఎవరు శ్రేష్ఠుడంట? తన మనసును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. చాలా మంది అనుకుంటారు, నేను పట్టణమును పట్టుకొని ఉన్నాను, నేనే శ్రేష్ఠుడను, ఈ పట్టణమంతా నా చేతుల్లో ఉంది, ఈ పట్టణమంతా నేను పట్టుకున్నాను, నన్ను మించిన వాడు ఎవడు లేడని అనుకుంటారు. కానీ వారు ఎప్పటికీ శ్రేష్ఠులు కాలేరు. ఒకవేళ నీ చేతుల్లో ఒక గ్రామం ఉండవచ్చు, గ్రామంలో ప్రజలందరూ చేతుల్లో ఉండవచ్చు, గ్రామం అంతా నువ్వు ఎలా చెబితే అలా వినవచ్చు, కూర్చోమంటే కూర్చోవచ్చు, లేయమంటే లేయొచ్చు. కానీ అంత మాత్రాన నువ్వు శ్రేష్ఠుడైపోతావా అంటే శ్రేష్ఠుడవు కాదు. నీ మనసును స్వాధీనపరుచుకుంటే శ్రేష్ఠుడవు, నీ మనసు స్వచ్ఛంగా ఉంటే నువ్వు శ్రేష్ఠుడవు, నీ మనసులో ఎలాంటి కల్ముషము లేకపోతే నువ్వు శ్రేష్ఠుడవు, శ్రేష్ఠురాలవే. నీ మనసులో కలహాన్ని ఉంచుకొని, నీ మనసులో చూడండి అనేకమైన వాటిని ఉంచుకొని, నీ మనసులో లేనిపోనివి ఉంచుకొని నేను శ్రేష్ఠుడిగా ఉండాలి, శ్రేష్ఠురాలుగా ఉండాలంటే ఎప్పటికీ నువ్వు ఉండలేవని జ్ఞాపకము చేసుకొని, నీ జీవితములో నా జీవితములో మనమందరము చేయవలసిన పని మన మనసును ఖచ్చితంగా మనము ఆధీనపరుచుకుంటే మన జీవితానికి తిరుగు అనేది ఉండదు. మన జీవితానికి విజయము తప్ప అపజయం అనేది ఉండదు. కానీ మన మనస్సునుగా మనము స్వాధీనపరచుకొనకపోతే మనము శ్రేష్ఠులుగా ఉండము, కానీ భ్రష్టులుగా మారిపోయే వారముగా ఉంటాం. కనుక దైవ గ్రంథములో చాలా మంది తమ మనసును స్వాధీనపరచుకోలేక చాలా మంది చూడండి భ్రష్టులుగా మారిపోయినట్లు, దుర్మార్గులుగా మారిపోయినట్లు, అలాగే శాపగ్రస్తులుగా మారిపోయినట్లు దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. వారిలో ఒకరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ మనకి ఎవరు కనబడుతున్నాడండి? ఏశావు కనబడుతూ ఉన్నాడు. ఏశావు తన మనసును స్వాధీనపరుచుకోలేకపోయాడు, తన మనసును తనలో తాను కంట్రోల్ చేసుకోలేకపోయి ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడండి? జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నాడు. చూడండి, కేవలం ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట భోజనము కొరకు చూడండి ఏం అమ్మి వేసుకున్నాడమ్మా? తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకొని ఏమైపోయాడంట? భ్రష్టుడుగా మారిపోయినట్లు చూస్తున్నాం. అతడు గాని తన మనసును గాని స్వాధీనపరుచుకొని ఉంటే అతడు ఎంతో శ్రేష్ఠుడుగా ఉండేవాడు, ఎంతో ఉన్నతంగా జీవించేవాడు, ఎంతగానో ఆశీర్వదింపబడేవాడు. కానీ తన మనసును స్వాధీనపరుచుకోలేకపోయాడు, తన మనసును నిలకడగా ఉంచుకోలేకపోయాడు గనక అతడు ఒక భ్రష్టుడుగా, వ్యభిచారిగా మారిపోయినట్లు కూడా దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చదివిన ఒక మాట, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత హక్కును అమ్మి వేసిన ఏశావు భ్రష్టుడై ఉండునేమో అని చదవండి అని జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి ఏమి జాగ్రత్తగా మనము చూసుకోవాలి. జాగ్రత్త అనే మాట దైవ గ్రంథములో చాలా చోట్ల రాయబడింది. జాగ్రత్త అనే మాట హెచ్చరికతో కూడిన మాట గనక ఈ మాట మనమందరము వినాలి. ఆ మాట వింటే నీ జీవితంలో చాలా చాలా మేలులను నువ్వు పొందుతావు. జాగ్రత్త అనే మాట నువ్వు పెడచెవున పెట్టావనుకో నీ జీవితము నష్టాల బాటలోనికి వెళ్ళుతూ ఉంది. అందుకే చూస్తున్న మాట, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత హక్కును అమ్మి వేసిన
ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండునేమనియు జాగ్రత్తగా చూచుకోండి. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏశావు లాంటి వారంగా మనం ఉండకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఏశావులాగా జీవించకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అతను తన మనసును స్వాధీనపరుచుకోలేకపోయాడు. మనం అలా కాకుండా మన మనస్సును, మన తలంపులను అంతటిని మనము స్వాధీనపరుచుకొని ముందుకు మనము వెళ్ళువారుగా ఉండాలి. మన మనస్సు ఉరకలేస్తూ ఉంది, తప్పు చేయడానికి ఉరకలేస్తుంది, కానీ మంచి చేయడానికి మాత్రము ఉరకలేయడం లేదు. మన మనస్సు జలసాకు ఉరుకులాడుతుంది, కానీ దేవుని మందిరానికి ఉరుకులాడడం లేదు. మన మనస్సు త్రాగడానికి, తినడానికి ఇష్టపడుతుంది, కానీ దేవుని వాక్యాన్ని వినడానికి, ఆ వాక్యాన్ని విని తృప్తి పొందడానికి మన మనస్సు ఆతృత పడడం లేదు. శరీరానుసారం ఆహారానికి మన మనస్సు ఎంతగానో ప్రలాపిస్తుంది, కానీ ఆయన బరిలో చేయివేసి ఆయన యొక్క శరీరం తిందాం, ఆయన యొక్క రక్తం త్రాగుదామని మన మనస్సుకు ఆలోచన లేకుండా వెళ్ళిపోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనమందరం ఆత్మీయంగా జీవించాలి. శరీరానుసారంగా జీవించకుండా ఆత్మీయంగా జీవించాలి. ఆత్మీయంగా జీవించే వారి నడవడిక వేరుంటుంది, శరీరానుసారంగా జీవించే వారి నడవడిక వేరుంటుంది. వారికి వీరికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. ఆత్మీయ జీవితంలో ఉన్న వారిలో వారి మాట మృదువుగా ఉంటుంది. ఆత్మీయ జీవితంలో జీవించే వారి నడవడిక చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆత్మీయంగా జీవించే వారి యొక్క ఆలోచనలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆత్మీయంగా జీవించే వారి కుటుంబంలో చూడండి, క్రమశిక్షణ పద్ధతి అనేది కనబడుతుంది. కానీ ఆత్మీయత లేని కుటుంబం, ఆత్మీయత లేని జీవితాలన్నీ కూడా ఒక దిబ్బలాగా ఉంటాయని జ్ఞాపకం చేసుకొని, ఈ యొక్క సమయంలో, ఈ వేళలో నీవు నేను ఎలా ఉన్నా, మన బ్రతుకు, మన స్థితి ఎలా ఉంది, మనము ఏశావులాగా మనం జీవిస్తున్నామా, ఏశావులాగా మన మనసును అదుపులో ఉంచుకోలేని స్థితిలో ఉంటే, ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుని నామమున మన మనసును మన ఆధీనములు ఉంచుకొని శ్రేష్టమైన బిడలుగా, శ్రేష్టమైన మార్గాన్ని అవలంబించేవారుగా దేవునికి మనము కనబడు వారముగా ఉండాలి. తర్వాత మూడవ విషయం చూడండి, శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడు అంటే, యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడు అంటమ్మా? యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. దరిద్రుడు శ్రేష్ఠుడు ఏంటబ్బా అని మనం అనుకోవచ్చు. దరిద్రుడు శ్రేష్ఠుడా? వానికి ఏమీ లేకపోయినా వాడు శ్రేష్ఠుడా నువ్వు అనుకోవచ్చు. కానీ నీ దృష్టిలో దరిద్రుడు ఒకవేళ తక్కువగా ఉండవచ్చు. నీ దృష్టి దరిద్రునికి విలువ లేకపోయినవచ్చు నీ దృష్టిలో. కానీ దేవుని యొక్క దృష్టిలో దరిద్రునికి విలువ ఉంది. పాపికి విలువ ఉంది, కానీ పాపానికి దేవుని దృష్టిలో విలువ అనేది లేదు. కనుక దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు. దరిద్రుడు అంటే ఏమి కూడా సమస్తము కోల్పోయిన వాడు అనుకోండి. అలాంటి వాడు కూడా శ్రేష్ఠుడే అని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చదవండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి, ఒక్కరు చదవాలా, గట్టిగా చదవండి, ఒక్కరు చదవాలా. బుద్ధిహీనుడై, చదవండి, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడువాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడు అంటమ్మా? దరిద్రుడు. ఏ దరిద్రుడంట? యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. చూడండి, చాలా మంది బుద్ధిహీనులుగా ఉంటూ తమ పెదవులతో మూర్ఖంగా మాటలాడుతూ ఉంటారు. అలాంటి వారి కంటే యథార్థంగా ప్రవర్తించు
దరిద్రుడే శ్రేష్ఠుడు. కనుక నా జీవితంలో మనము ఒకవేళ దరిద్రులుగా ఉండవచ్చు, ఈ సంఘములో నేను ఎవరు కూడా గుర్తించకపోయినవచ్చు, కానీ నీలో యథార్థత ఉంటే చాలు, నీవు నేను శ్రేష్టమైన వారమే. దరిద్రులుగా ఉన్నా శ్రేష్టమైన వారమే. అన్నీ ఉన్నా నీలో శ్రేష్టత అనేది లేకపోతే ఏమి ప్రయోజనం అండి? అన్నీ ఉన్నాయి, తినడానికి ఉంది, కట్టడానికి బట్టలు ఉన్నాయి, నివాసం చేయడానికి ఇల్లుంది, అయినప్పటికీ నీ జీవితములో సరైన అవగాహన లేకపోతే, నీ జీవితంలో సరైన క్యారెక్టర్ అనేది లేకపోతే, నీ జీవితంలో ఏది ఉన్నా అవి వ్యర్థమే. కానీ నీవు నేను కూడా యథార్థంగా ప్రవర్తిస్తే చాలు, మనం కూడా శ్రేష్ఠులుగా ఉంటాం. కనుక ప్రియ సంఘమా, ప్రియ బిడలారా, నీ కుటుంబంలోనికి శ్రేష్టత రావాలంటే నీలో నాలో ఉండాలి యథార్థత జీవితం. యథార్థత జీవితం అంటే ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. కానీ మనుషుల ముందర ఒక రకం, మనుషులు వెళ్ళిన తర్వాత మరొక రకం మాట్లాడము, అది యథార్థత కాదు. నీవు చాలామంది యథార్థతను చాలామంది కలిగి జీవించలేని వారుగా ఉంటున్నారు. యథార్థత అనేది నీలో కొదువైపోయింది, యథార్థత అనేది నీలో మరుగైపోతూ ఉంది. యథార్థత అనేది నీలో ఎక్కడ చూద్దామా అంటే ఎక్కడ కూడా యథార్థత కనబడడం లేదు. గనక శ్రేష్టత కూడా నీ మీదకి రావడం లేదు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీ మీదకి రావడం లేదు. ఇవన్నీ మీదకి రావాలంటే నీవు నేను యథార్థతను మనము చేత పట్టుకోవాలి. యథార్థత మనం కలిగి ఉంటే మనం దరిద్రులుగా ఉన్న చాలు, మనమే శ్రేష్ఠులుగా ఉంటాము, మనమే ప్రయోజకులుగా ఉంటాము, మనమే ఉన్నతమైన బిడలుగా ఉంటాము. నెరిగి ఈ లోకములో జీవిస్తున్న మనం అందరిలాగా మనం జీవించకూడదు, కానీ అందరికంటే ప్రత్యేకంగా జీవించడము నేర్చుకోవాలి. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఉన్నతంగా బ్రతకడానికి ప్రయత్నించాలి, కానీ బానిసగా బ్రతకడానికి నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నించవద్దు అన్నాడు. ఏమన్నాడమ్మా? ఉన్నతంగా బ్రతకడానికి ప్రయత్నించాలి, కానీ బానిసగా బ్రతకడానికి నీవు ప్రయత్నించవద్దు అంటున్నాడు. కనుక మన జీవితంలో కూడా ప్రభువు కూడా ఇదే కోరుతున్నాడు, ఉన్నతంగా బ్రతకాలని కోరుతున్నాడు. కానీ మనం ఉన్నతంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నామంటే లేదే, నేను బానిసగానే ఉంటా, నేను బానిసగానే బ్రతుకుతా, ఈ బానిస బ్రతుకే నాకు బాగుంది, ఈ బానిస బ్రతుకే నాకు చాలని బానిసగా నీవు బ్రతుకుతున్నావు. అందుకే ఈ బానిసపు కట్ల నుండి విప్పబడాలి, ఈ బానిస బ్రతుకుల నుండి లేపబడి ఉన్నతంగా దేవునిలో ఉంటే చాలు, ఉన్నతమైన జీవితం మనకు వస్తూ ఉంది, ఉన్నతమైన ఆనందం మనమందరము పొందుకొని జీవించువారముగా ఉంటాం. తర్వాత చూడండి, 4వ విషయం గమనిస్తే ఎవరు శ్రేష్ఠులు అని చూస్తే చూడండి, జ్ఞానవంతుడైన వాడు శ్రేష్ఠుడుగా ఉన్నాడంట. ఎవరు శ్రేష్ఠుడుగా ఉన్నారంట అండి? జ్ఞానవంతుడైన వాడు మాత్రమే శ్రేష్ఠుడు. జ్ఞానము లేనివాడు రాజైన శ్రేష్ఠుడు కాలేడు, ఐశ్వర్యవంతుడైన శ్రేష్ఠుడు కాలేడు. కానీ ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారే శ్రేష్ఠులని దైవ గ్రంథములో బహుస్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మరొకసారి చదవండి, అది బాగా చదవండి. మూఢత్వము చేత చదవండి. చూడండి, ఈ చదవబడిన మాటల్లో మనం చూస్తే మూఢత్వము చేత బుద్ధి మాటలిక సెవియొగ్గలేని ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరు శ్రేష్ఠుడంటండి? ముసలిరాజు కంటే. ముసలిరాజు ఏం కలిగి ఉన్నాడంటే మూఢత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. ఏం కలిగిన వాడుగా ఉన్నాడు? మూఢత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే మూఢత్వం చేత బుద్ధి మాటలు ఇక చెవియొగ్గలేని ముసలిరాజు కంటే. ఈ యొక్క ముసలిరాజు ఏమి చెవియొగ్గలేకపోతున్నాడంటే బుద్ధి మాటలను చెవియొగ్గలేని వాడిగా ఉంటున్నాడు. మంచి మాటలను, శ్రేష్టమైన మాటలను అతడు చెవియొగ్గలేకపోతున్నాడు. అతడు చెవియొగ్గలేకపోతున్నాడు గనక ఆ యొక్క ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో జ్ఞానం ఉందంటే చాలు, రాజు కంటే మనమే శ్రేష్ఠులము. కనుక మనం బీదవారమై ఉండవచ్చు, కానీ నువ్వు జ్ఞానవంతుడవైతే చాలు, నువ్వే శ్రేష్ఠుడవు, నువ్వే ధన్యుడవు, ధన్యురాలవని జ్ఞాపకం చేసుకోవాలి. అనుకోవచ్చు నీకు వెనక ఏమీ లేకపోవచ్చు, ముందర నీకు బలం లేకపోవచ్చు, ఆర్థిక ఇబ్బందులకు ఉండవచ్చు, నీలో పేదరికం అనేది తాండమాడుతుండవచ్చు, కానీ జ్ఞానం ఉంటే చాలు. రాజు కంటే నీవే గొప్పవాడవు, రాజు కంటే నీవే జ్ఞానవంతుడవు, రాజు కంటే నీవే శ్రేష్టమైన వాడవు అని జ్ఞాపకము చేసుకొని ఈ దినము నుండి నువ్వు సంపాదన